నమస్కారం. నేను మీ వెంకట్. ఈరోజు ఒక కొత్త వెంచర్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ కోసం చెప్పే ముందు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చిన తర్వాత నన్ను వెన్నంటూ నడిపిస్తూ, నన్ను ప్రోత్సహించినటువంటి నా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు నా కుటుంబం తరపున నేను తెలియజేసుకుంటూ, ఈ కొత్త వెంచర్‌ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వలన మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి వచ్చినటువంటి అప్రిషియేషన్ ఏంటి? ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వల్ల ఎంత త్వరగా మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది గ్రోత్ అవుతది? ఇక్కడ రెసిడెన్షియల్‌గా మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చా? కమర్షియల్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చా? అన్న విషయాన్ని మనం ఇక్కడ క్లుప్తంగా మాట్లాడుకోవడం అన్నది ఈ వీడియోలో జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ జంక్షన్ ఏదైతే రెడ్ కలర్ మార్క్ చేసి ఉన్నానో ఇది లంకిలపాలెం జంక్షన్ అండి. ఈ లంకిలపాలెం జంక్షన్ ఎక్కడి నుంచి అంటే ఇది గాజువాక కదా! గాజువాక నుంచి వచ్చినట్లయితే అనకాపల్లి వెళ్ళే తోవలో ఉన్నటువంటి జంక్షన్ వచ్చేసి ఇది లంకిలపాలెం జంక్షన్ ఇది. ఈ లంకిలపాలెం జంక్షన్ నుంచి ఇలాగ స్ట్రైట్‌కి వెళ్ళినట్లయితే ఇది అనకాపల్లి రింగ్ రోడ్ అనమాట ఇది. అనకాపల్లి రింగ్. ఏదైతే నేషనల్ హైవే మీద ఉన్నటువంటి సర్కిల్ అనమాట. అది మెయిన్ ఫ్లైఓవర్ వస్తదనమాట అది. ఇక్కడ నుంచి ఏదైతే ఈ లంకిలపాలెం జంక్షన్ ఉందో, ఈ లంకిలపాలెం జంక్షన్ నుంచి ఇలాగా పైకెళ్ళినట్లయితే సౌత్ సైడ్ వెళ్ళినట్లయితే ఈ ఏరియా అంతా కూడాని పరవాడ నుంచి సబ్బవరం రోడ్ అంటారనమాట. పరవాడ అండి ఎందుకంటే ఈ లంకిలపాలెం నుంచి ఇలా కిందకు వచ్చినట్లయితే ఇదంతా పరవాడ అండి. అలాగే ఈ జంక్షన్ ఏదైతే ఉందో దీన్ని అస్కపల్లి జంక్షన్ అంటారు. ఈ అస్కపల్లి జంక్షన్ ఎక్కడి నుండి కనెక్ట్ అవుతుందంటే పెందుర్తి నుంచి ఇలాగా వయ్యా అస్కపల్లి మీదుగానే మనం ఇలాగ అనకాపల్లి నేషనల్ హైవే మీద నుంచి అనకాపల్లి రావాల్సి వస్తుందన్నమాట. ఈ జంక్షన్ ఏదైతే ఉందో దీన్ని అస్కపల్లి జంక్షన్ అంటారు. ఈ అస్కపల్లి జంక్షన్ నుంచి ఇలాగ వెళ్ళినట్లయితే ఇది సబ్బవరం. సబ్బవరం నుంచి మనకు తెలిసిందే చోడవరం వెళ్ళే రోడ్డు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఏ విషయం తెలుసుకుంటున్నాం, లంకిలపాలెం జంక్షన్ కోసం మాట్లాడతాం. ఈ లంకిలపాలెం జంక్షన్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ లంకిలపాలెం జంక్షన్ ఉందో ఈ లంకిలపాలెం జంక్షన్ నుంచి ఇలాగ సబ్బవరం సబ్బవరం అంటే అస్కపల్లికి వెళ్ళే త్రోవలోకి ముందుకు వచ్చినట్లయితే ఈ ఏరియాలో ఇక్కడ ఉండేది జంక్షన్ వచ్చేసి పెదముషిడివాడ అండి. ఇది పెదముషిడివాడ అని ఒక విలేజ్ ఉంటుంది. అలాగే కొద్ది ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చి పైడివాడ అగ్రహారమైనటువంటి ఒక విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ దాటిన తర్వాత తిరిగినట్లయితే మనం ఇక్కడ అస్కపల్లి జంక్షన్కి కనెక్ట్ అవుతాం అనమాట. రైట్ అండి. ఈ కనెక్టివిటీని బేస్ చేసుకొని ఏదైతే పెదముషిడివాడ ఉందో పెదముషిడివాడ నుంచి ఇలాగ కొద్దిగా లెఫ్ట్ సైడ్ నుంచి అంటే సౌత్ సైడ్ నుంచి కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఇలాగ స్ట్రైట్‌గా వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ గోపాలపురం అనే ఒక విలేజ్ వస్తుంది. ఈ గోపాలపురం నుంచి రేబాగ దగ్గర మళ్ళీ నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతాం మనం. లేదనుకుంటే ఇలాగే ఈ పెదముషిడివాడ నుంచి ముందుకు వచ్చి ఇలాగే ఈ రోడ్లో వచ్చినట్లయితే కోడూరు విలేజ్ మీదుగా కోడూరు జంక్షన్ దగ్గర కనెక్ట్ అవుతాం అనమాట. ఇక్కడ ఒక టోల్ ప్లాజా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. హైవే మీద వచ్చిన తర్వాత ఈ జంక్షన్ దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది. ఓకే అండి. ఈ కనెక్టివిటీని మనం చూసుకున్నట్లయితే వీటి దగ్గర ఆనుకుని ఉన్నటువంటి లేఅవుటే ఈ కోడూరు విలేజ్కి ఆనుకుని ఉన్నటువంటిదే మాది ఈ విఎంఆర్డిఏ లేఅవుట్ అనమాట. ఇది విఎంఆర్డిఏ అండ్ రేరా ప్రపోజ్డ్ లేఅవుట్. ఇది టీఎల్పీ వచ్చిందండి. ఎల్పీ రావడానికి 1 or 2 months టైం పడుతుందన్నమాట. మీకు తెలిసిన విషయమే. అయితే ఓకే ఏంటి ఇక్కడ గొప్ప, ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం వల్ల ఏంటి గొప్ప అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ లంకిలపాలెం జంక్షన్ చెప్పుకున్నాము. ఈ లంకిలపాలెం దగ్గర నుంచి ఇది అస్కపల్లి జంక్షన్. ఇదంతా అనకాపల్లి బౌండరీలో ఉన్నటువంటిది. ఈ ఏరియాలో గొప్ప విషయం ఏంటంటే అండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఏపీఐఐసి తలగా ఇవి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ జరుగున్నాయండి. ఏపీఐఐసి అంటే ఇది ఒక ఆటో నగర్ అని చెప్పేసి మనం అనొచ్చు. ఓకే అండి. వీటిల్లో ఈ ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఫ్యాక్టరీస్ అని చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ రావడం జరుగుతుందన్నమాట. మన గాజువాక ఆటో నగర్ లాగా. దీనికి ఆనుకొని ఇది బిల్డింగ్ చూసారా, ఇది కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ అండి. అనకాపల్లి కలెక్టర్ క్యాంప్ ఆఫీసు. దీన్ని ఆనుకొనే ఉన్నటువంటిది ఇది ఎంఎస్ఎంఈ పార్క్ అనమాట. ఓకే అండి. మీడియం స్కేల్లో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటిది ఎంఎస్ఎంఈ పార్క్ ఇది. దీనికి ఆనుకొని ఉన్నటువంటిది దీని పక్కన ఒక కొండ ఉంటుంది. దాని మీద వచ్చి గవర్నర్ బంగ్లా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి.
గవర్నర్ బంగ్లా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి సార్. ఏమున్నాయి, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది, ఏపీఐఏసీసీ మీరు ల్యాండ్స్ చూడొచ్చు, అక్కడ కన్స్ట్రక్షన్స్ అయినవి. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ చూడొచ్చు, గవర్నర్ బంగ్లాను కూడా మీరు అక్కడ చూడవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏదైతే మనం కలెక్టర్ ఆఫీసు, ఏపీఐఏసీ, ఎంఎస్ఎంఈ పార్క్ అన్నామో మన లేఅవుట్కి జస్ట్ అంటే 100 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవన్నీ 100 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా మన లేఅవుట్కి బౌండరీకి ఉన్నటువంటి వీటికి డిస్టెన్స్ అనమాట. ఇది 100 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్. ఓకే అండి, ఇక్కడ మీరు చూసాం మనం. ఓకే, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ఏపీఐఏసీ చూసాము, ఎంఎస్ఎంఈ పార్క్ చూసాము, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ చూసాము, గవర్నర్ బంగ్లాను చూసాము, అలాగే ఇతరత్ర డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం ఈ ఏరియాలో చూడగలిగామండి. అయితే దీనికి ఏదైతే ఈ మా విఎంఆర్డీఏ ప్రపోజల్ లేఅవుట్ ఉందో దీనికి కూడా ఈ లంకిలపాలెం నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుందో, లేకపోతే అస్కపల్లి నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుందో, గాజువాక నుంచి డిస్టెన్స్ కూడా మనం చూడాలి కదా. ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే లంకిలపాలెం జంక్షన్ నుంచి పెదముషిడివాడ వచ్చేసి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. ఓకే అండి, 5 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ పెదముషిడివాడ నుంచి ఇలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ విజయరాంపురం అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. ఈ విజయరాంపురం వచ్చేసి 1 కిలోమీటర్, ఇక్కడ నుంచి ఇది వచ్చేసి 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ అండి. 1.5 కిలోమీటర్ వేసుకోండి. అంటే ఇది 5, ఇది ఒకటి 6 ప్లస్ ఇది ఒక 2 కిలోమీటర్స్ వేసుకోండి. 7-8 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి లంకిలపాలెం జంక్షన్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 6-7 కిలోమీటర్స్, 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి మళ్ళీ షార్ట్ కట్ కూడా ఒక వే కూడా ఉందండి. అది ఏదైతే ఈ వెంచర్కి ఇక్కడ నుంచి షార్ట్ కట్ వే కూడా ఉంది, అది మీకు వివరంగా నేను చెప్తాను తర్వాత. ఇది కాకుండా దీనికి విశేషమైనటువంటి గొప్పతనం ఏంటంటే ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక రోడ్డు కనెక్టివిటీ అండి. ఈ రోడ్ చూసారా, పైడివాడ నుంచి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ మీదుగా ఏపీఐఐసికి అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ టచ్ చేస్తూ మన వెంచర్ నుంచి వెళ్ళడం కోసమని 100 అడుగులు పైబడినటువంటి ఒక రోడ్డు, డబుల్ రోడ్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రోడ్లో ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట పైడివాడ దగ్గర ఈ రోడ్డు. ఓకే అండి, ఈ 100 అడుగులు దాటి సుమారు 150 అడుగులు పైన ఉంటుంది ఈ రోడ్డు. ఇది ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ వర్కులు జరిగి ఉన్నాయి. ఇది ఎంఎస్ఎంఈ పార్క్ నుంచి ఈ లేఅవుట్లోకి, మన లేఅవుట్కి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది ఇక్కడి నుంచి చూసినట్లయితే ఈ రోడ్ నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 2.5 కిలోమీటర్లోనే మన వెంచర్కి వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఓకే అండి, అలాగే ఈ వెంచర్ నుంచి ఈ కోడూరు జంక్షన్ నేషనల్ హైవేకి కూడా 2.2 ఎంత ఉంటుంది, కానీ 2.5 కిలోమీటర్ వేద్దాము. అంటే ఇది ఒక 2.5 కిలోమీటర్లు ఇటు వెళ్ళొచ్చు, ఇటు 2.5 కిలోమీటర్లోనే మనం ఈ లంకిలపాలెం నుంచి అస్కపల్లి జంక్షన్కి మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. ఓకే అండి, అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే క్లియర్గా మనము మాట్లాడుకోవటానికి ఇందులో ఏం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఈరోజు పెరుగుతున్న జనాభా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుకూలంగా కావాల్సినటువంటి ప్రాపర్టీస్ విశాఖపట్నంలో మంచిగా కావాలి. సో ఈ సరౌండింగ్లో చూస్తే పంచాయతీ ప్రాపర్టీస్ తప్పించి ఎక్కడ కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా వడా లేఅవుట్స్, వడా ప్రాపర్టీస్ లేవు. మేము సుందరంగా కాంపౌండ్ వాల్స్ వేసి ఒక డిజిటలైజ్డ్ ప్లాన్తో ఒక మంచి ఆర్చ్తో డివోషనల్ టచ్ ఇస్తూ దీన్ని ద్వారకా గోకులం అని పేరు పెట్టి ఈ లేఅవుట్ని మనము కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ ప్లగ్ మార్కుల కోసం వర్క్ జరుగుతుంది. వెంచర్లో ప్లగ్ మార్కులు వేయడం కోసం వర్క్ జరుగుతుంది. మీరు ఎవరైనా సైట్ విజిట్కి వస్తే మీరు చూడొచ్చు. దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏపీఐఏసీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇక్కడ. అలాగే ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది, ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుండి జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ పార్కుకి సంబంధించి కూడా వర్కులు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉంది. అలాగే గవర్నర్ బంగ్లా వర్కులు జరిగిపోయి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చాక వీళ్ళకి ఒక మౌలిక వసతులు కావాలి. మౌలిక వసతులు అంటే వీళ్ళు స్టే చేయడానికో లేకపోతే రెసిడెన్షియల్గా ఉండడానికో ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా కావాలనుకుంటే 100కి 100% అనుకూలమైనటువంటి ప్రాపర్టీ ఏరియా ఏది ఉందంటే మన లేఅవుటే.
ఇందులో తీసుకోవటం వల్ల కన్స్ట్రక్షన్ ఎవరైనా ఒక 200 గజాలు, ఒక 500 గజాలు, 1000 గజాలకు మీరు ఎవరైనా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక డూప్లెక్స్ టైప్‌లోనో లేకపోతే ఒక 3 ఫ్లోర్, 5 ఫ్లోర్ బిల్డింగ్స్ 2 డబుల్ బెడ్‌రూమ్ రూమ్‌లా కన్స్ట్రక్షన్ చేసుకొని రెంట్‌కి ఇచ్చేయడానికి కూడా వితిన్ స్పాన్ ఆఫ్ 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే మీరు ఇన్వెస్ట్‌మెంటు ఇక్కడ నుంచి మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే అండి. మీరు ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్‌కి మీరు పెట్టుకుంటే దాని మీద ఇమ్మీడియేట్‌గా హ్యాపీగా రిలాక్స్డ్‌గా మీరు ఇక్కడ నుంచి రిటర్న్స్ ఇమ్మీడియేట్‌గా మీరు పొందగలుగుతారనమాట. ఓకే అండి. అందుకే నేనేం చెప్తానంటే నేను చూపించేవన్నీ కూడా బెటర్ ల్యాండ్ డిప్రిషియేషన్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ ఉండేటటువంటిది లైఫ్లో మంచి ప్రాపర్టీస్నే మనం ఎంచుకొని మీకు చూపించడం జరుగుతుందండి. ఈ ఇన్వెస్ట్మెంట్ చూసారా, మీకు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది, ఏపీఐసి ఉంది, ఎంఎస్ఎంఈ పార్క్ ఉంది, గవర్నర్ బంగ్లా ఉంది, నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉంది, అలాగే ఈ రోడ్డు కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీస్ కూడా దీనికి ఉండటం వల్ల మీరు అనుకోవచ్చు ఏదో అడగటం కాదు సార్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది అని అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకముందునే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఇంక చేయకముందునే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏముంది, హ్యాపీ కదా. ఓకే, ఇప్పుడు ప్రైస్ విషయానికి వద్దాం. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్క్వేర్ యార్డ్ ఎంత పడుతుందని చెప్పేసి అని అడగొచ్చు. ఇక్కడ చాలా తక్కువ అండి. మేము ఇక్కడ ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి 12,500 రూపాయలకి మేము మార్కెట్లో పెట్టున్నాం. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 12,500 రూపాయలు మార్కెట్లో పెట్టాము సార్. ఈ 12,500 రూపాయలు పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు గజానికి. లేదు అనుకుంటే బ్యాంక్ లోన్ కావాలంటే మీకు ఆల్మోస్ట్ పర్ స్క్వేర్ యార్డ్కి ఒక 10,000 వరకు నేను బ్యాంక్ లోన్ ఇస్తాను సార్. నేను ఇది హెచ్డిఎఫ్సి నుంచి కానీ ఇంకా వేరే బ్యాంక్తో మేము కొలాబరేట్ అవుతున్నాము. ఆ బ్యాంక్తో 10,000 వరకు మీకు బ్యాంక్ లోన్ ఇవ్వటం జరుగుతుంది. మీరు గజానికి ఒక 2,500 రూపాయలు స్పేర్ చేయగలిగినట్లయితే ఈ సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి డబ్బులు వర్షాన్ని కురిపించేటటువంటి వెంచర్లో మీకు ఒక మంచి ప్రాపర్టీని మీకు రిజర్వ్ చేస్తాను. గొప్ప విషయం ఏంటంటే మాకు ఎల్పి వచ్చింది. ఈరోజు ఒక మీటింగ్ జరిగింది ఆఫీసులో. ఇప్పటికిప్పుడు మాకు ఇక్కడ 105 ప్లాట్లు ఉన్నాయండి ఈ వెంచర్లో. వీటిలో ఆల్మోస్ట్ ఈ రోజుకి ఓపెన్ అయిన ఒక 5 డేస్లోనే మేము 20 ప్లాట్ల వరకు మేము ఇందులో రిజర్వ్ చేసాం. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారు. అందుకే దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దయచేసి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల మీ పిల్లల భవిష్యత్తుకి, బంగారు భవిష్యత్తుకి మీరు ఉపయోగపడతారు. అలాగే ఇంక గొప్ప విషయం ఏంటంటే ఈ పరవాడ అన్న ఏరియా కోసం మీకు చెప్పాలండి. ఈ పరవాడ ఈ ఏరియా సరౌండింగ్ ఇదంతా కూడా ఏంటంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అండి. ఇదంతా ఫార్మసీ ఎంప్లాయీస్ ఇక్కడ అందరూ స్టే అవుతూ ఉంటారు. ఈ ఫార్మసీ ఎంప్లాయీస్ కోసం చెప్పాలంటే నిజంగా అందరూ కూడా విలేజెస్ నుంచి లైక్ విజయనగరం, శ్రీకాకుళం నుంచి బయట నుంచి వచ్చినటువంటి సోదరులు ఇక్కడ ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి కోరమానపాలెమో, అగనంపూడో లేదంటే ఈ గాజువాక్ సరౌండింగ్లోనో, దువ్వాడలోనో ఎక్కడో స్టే చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఇక్కడ స్టే చేయడం వల్ల ఇక్కడ నుండి ఆఫీస్కి ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు వెళ్ళాలి. వచ్చి రావటం వల్ల అక్కడ మళ్ళీ రెంట్లు పే చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా వృధా ప్రయాసతో కూడినటువంటి శ్రమ, డబ్బులతో కూడినటువంటి అదొక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. సో మీరు ఎవరైనా ఎంప్లాయీస్ ఏదైతే ఫార్మసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మసీ ఎంప్లాయీస్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఒక 167 గజాల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 150 గజాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే జస్ట్ మీ జర్నీ వచ్చేసి మీరు 10 to 15 మినిట్స్లోనే మీరు మీ ప్రాజెక్ట్లో ఉండగలుగుతారు. ఏదైతే మీ యూనిట్ ఉందో మీరు యూనిట్లో ఉండగలుగుతారు. ఒక సొంత ప్రాపర్టీ మీకు ఉంటుంది. ఈ ఏరియాలో పొల్యూషన్ ఉండదండి. మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి పొల్యూషన్ ఏం లేదు. చాలా హ్యాపీగా మీరు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లు కట్టుకోవచ్చు. అందుకే ఫార్మసీ ఎంప్లాయీస్ సోదరులకు కూడా నా సిన్సియర్ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ అండి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక 100-200 గజాల మీద పెట్టుకొని మీరు ఈ ప్రాపర్టీని రిజర్వ్ చేసుకొని మీరు ఇల్లు కట్టుకోండి. కట్టుకోవటం వల్ల ఈ శ్రమ ఇదంతా కూడా ఈ రెంట్లు బాధ ఇవన్నీ తగ్గి మీకు ఒక సొంత ప్రాపర్టీకి తావు దొరుకుతుందని చెప్పేసి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఇట్లు మీ వెంకట్.